హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, అలాగే ఏపీ హైకోర్టు వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ మన ఛానల్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఈరోజు మనం జాగ్రఫీలో అత్యంత కీలకమైన సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఉనికి మరియు విస్తీర్ణం అనే టాపిక్ నుండి గత పరీక్షల్లో అడిగిన మరియు రాబోయే పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన బిట్స్ గురించి చర్చించుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రిపరేషన్ను మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి మా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గంగా నది మొత్తం పొడవు సుమారు ఎంత? గంగా నది మొత్తం పొడవు సుమారుగా 3425 కిలోమీటర్లు. గంగా నది గౌముఖ్ నుంచి బంగాళాఖాతానికి చేరే వరకు ఉన్న మొత్తం పొడవు సుమారుగా 3425 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రాజెక్టులలో ఏది కృష్ణా నదిపై లేదు అంటే సంగం బ్యారేజ్ అనేది కృష్ణా నదిపై లేదు. సో సంగం బ్యారేజ్ అనేది పెన్నా నదిపై నెల్లూరు జిల్లాలో ఉంది. కృష్ణా నదిపై ఉన్న బ్యారేజ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొత్తం భూభాగం ఎంత అంటే భారతదేశం యొక్క భూభాగం మొత్తం ఎంత అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్సిఈఆర్టీ ప్రకారం భారతదేశం భూభాగం సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క అతి తూర్పు రాష్ట్రం ఏది? భారతదేశం యొక్క అతి తూర్పు రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని డోంగ్లో భారతదేశంలో మొదటి సూర్యోదయం కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిలిగురి కారిడార్ ద్వారా భారతదేశానికి అనుసంధానమైన దేశం ఏది? సిలిగురి కారిడార్ ద్వారా భారతదేశానికి అనుసంధానమైన కారిడార్ ఏది అంటే నేపాల్ మరియు భూటాన్. నేపాల్ మరియు భూటాన్ సిలిగురి కారిడార్ ద్వారా ఈశాన్య భారతదేశానికి చేరుకోవచ్చు. ఇది నేపాల్ మరియు భూటాన్ యొక్క సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదీ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటే ఇక్కడ వచ్చేసి ఒక 4 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో సరైనవి ఏవి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. గంగా నది ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమనీ నదం నుండి ప్రారంభమవుతుంది. సో ఇది కరెక్టే. దేవప్రయాగ వద్ద భగీరథ మరియు అలకనంద నదులు కలిపే గంగగా ఏర్పడతాయి. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, యమునా నది ప్రయాగ్ వద్ద గంగాలో కలుస్తుంది. ఇది కూడా కరెక్టే. సోన్ నది గంగా నదికి ఎడమ వైపు ఉపనది అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది తప్పు. సో ఇది ఎందుకు తప్పు అంటే సోన్ నది గంగా నదికి కుడివైపు ఉపనది, ఎడమ వైపు కాదు, కుడివైపు యొక్క ఉపనది. నెక్స్ట్, గంగా నది ఉపనదుల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కింద మళ్ళీ 4 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో సరైనవి ఏవి అనే క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి పరిశీలిద్దాం. గండక్ నది నేపాల్లో ఉద్భవించి పాట్నా సమీపంలో గంగా నదిలో కలుస్తుంది. సో ఇది కరెక్టే. గగారా నది నీటి పరిమాణం పరంగా గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, కోసి నది బీహార్ యొక్క శోకంగా పిలువబడుతుంది. సో ఇది కూడా, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్, యమునా గంగా యొక్క అతిపెద్ద పొడవైన ఉపనది. గంగా యొక్క ఉపనది అతిపెద్దది అంటే యమున. సో ఇది కూడా కరెక్టే. 4 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. నెక్స్ట్, భారతదేశంలోని రాష్ట్రాల మీదుగా గంగా నది పరివాహం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో సరైనవి ఏవి అనేసి క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. గంగా ఉత్తరాఖండ్లోకి భారత్లో ప్రవేశిస్తుంది.
ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ మీదుగా ప్రవహిస్తుంది. ఇది కూడా కరెక్టే. గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించదు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. గంగా నది ఉత్తరాఖండ్లోకి ప్రవేశిస్తుంది అనేది కరెక్టే. కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్ బీహార్ మీదుగా ప్రవహించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఉత్తరప్రదేశ్ బీహార్ మీదుగా ప్రవహించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి తప్పు. నెక్స్ట్ సోన్ నది లక్షణాల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. అంటే కింద ఒక 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో సరైనవి ఏవి? ఇప్పుడు చూద్దాం. ఇది అమరకంటక్ పీఠభూమి నుండి ఉద్భవిస్తుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది ఉత్తర దిశగా ప్రవహించి ఎడం వైపు నుండి గంగాలో కలుస్తుంది. అంటే ఈ తప్పు ఇది. ఎందుకు తప్పు అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది గంగా నది కుడివైపు ఉపనది. సో ఇది కరెక్టే. సోన్ నది అనేది గంగా నది కుడివైపు ఉపనది. ఇది కరెక్టే. ఆప్షన్ అది స్టేట్మెంట్ 2 అనేది తప్పు. ఎందుకు అనేది చూద్దాం. సోన్ నది అమరకంటక్ పీఠభూమి నుండి ఉద్భవిస్తుంది. సో ఇది కుడివైపు ఉపనది. అంటే గంగాకు దక్షిణ భాగం నుండి కలుస్తుంది. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. నెక్స్ట్ చంబల్ నది గురించి కింది విషయాలను పరిశీలించండి. సో కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో సరైనది ఏది? సో ఫస్ట్ ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. ఇది యమునా నదికి ఉపనది. చంబల్ నది అనేది యమునా నదికి ఉపనది. సో ఇది రైటే. నెక్స్ట్ ఇది విండ పర్వత శ్రేణి నుండి ఉద్భవిస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. సో 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. కావేరీ నదికి సంబంధించిన ఉపనదులు గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కింద 4 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో సరైనవి ఏవి అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. కావేరీ నదికి కబిని నది ప్రధాన ఉపనది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ భవానీ నది తమిళనాడులో కావేరీలో కలుస్తుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ హేమావతి నది కేరళలో ఉద్భవిస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. అమరావతి నది కావేరికి ఉపనది. ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ నెంబర్ 3 అనేది తప్పు. హేమావతి నది అనేది కర్ణాటకలో ఉద్భవిస్తుంది, కేరళలో కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్. కావేరీ నది ఒడ్డున ఉన్న నగరం ఏది? కావేరీ నది ఒడ్డున ఉన్న నగరం మైసూరు. కావేరీ నది ఒడ్డున ఉన్న నగరం మైసూరు. మైసూరు కర్ణాటకలోని కావేరీ నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన నగరం. నెక్స్ట్ క్రింది నదులలో ఏది పశ్చిమ దిశగా ప్రవహించేది కాదు? సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్రింది నదులలో ఏది పశ్చిమ దిశగా ప్రవహించేది కాదు అంటే మహానది. మహానది తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మిగతావి నర్మదా, తాపి, సబర్మతి అనేవి పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. నెక్స్ట్ కృష్ణా నదిపై ఈ క్రింది ప్రాజెక్టులను ఎగువ నుండి దిగువకు సరైన క్రమంలో అమర్చండి. సో కింద కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు. వాటిల్లో ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనేసి ఎగువ నుండి దిగువకు అమర్చాలంట. సో ఇందులో ఫస్ట్ ఆల్మట్టి డ్యామ్, నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్, అండ్ నెక్స్ట్ నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల. సో ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే అన్ని వరుసగానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణానది ఉపనదుల గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. సో కింద 2 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. పైన ప్రకటనల్లో సరైనవి ఏవి అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. భీమా మరియు తుంగభద్ర ఎడమ ఒడ్డున కలిసే ఉపనదులు. సో ఇది కరెక్టే. మూసి మరియు డిండి కుడి ఒడ్డున కలిసే ఉపనదులు. సో ఆ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. భీమా మరియు తుంగభద్ర నది కృష్ణానదికి ఎడమ వైపు కలిసే ఉపనదులు. మూసి మరియు డిండి ఎడమ వైపు కలిసే ఉపనదులే, కుడివైపు కాదు. ఇక్కడ ఇచ్చిన అన్ని నదులు ఎడమ వైపే కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని తూర్పు దిశగా ప్రవహించే నదుల గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. సో కింద 4 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో కరెక్ట్ ఏది సరైనవి అనేసి క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి పొడవైన తూర్పు దిశగా ప్రవహించే నది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుండి కృష్ణా నది ఉద్భవిస్తుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కావేరీ నది పశ్చిమ కనుమలలో ఉన్నతమైన ఉత్పన్నమై అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. నెక్స్ట్ మహానది ఒడిశా రాష్ట్రం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
సో ఆప్షన్ 4 అనేది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు తప్పు అనేది చూద్దాం ఇప్పుడు. కావేరి నది అరేబియా సముద్రంలో కాకుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది నదులు మరియు వాటి ఉత్పత్తి ప్రాంతాలను పరిశీలించండి. సో ఇక్కడ కొన్ని నదుల పేర్లు ఇచ్చారు. సో అవి ఎక్కడ ఉద్భవిస్తాయి అనేసి వాటి నేమ్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఏవి సరైనవి, ఎన్ని జంటలు సరైనవి అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వీటిలో చూద్దాం. గోదావరి అంటే త్రింబక్ పీఠభూమి వద్ద ఉద్భవిస్తుంది, కరెక్టే. నెక్స్ట్ మహానది అమర్కంటక్ పీఠభూమి, అయితే ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకంటే మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా పర్వతాల్లో ఉద్భవిస్తుంది, అమర్కంటక్లో కాదు. సో నెక్స్ట్ కృష్ణ అనేది మహాబలేశ్వర్ వద్ద, ఇది కరెక్టే. నెక్స్ట్ కావేరి తలకావేరి బ్రహ్మగిరి పర్వతాలు, ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. పెన్నార్ నది గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో ఏది సరైనవి అనేసి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూద్దాం. ఇది కర్ణాటకలోని నంది కొండల నుండి ఉద్భవిస్తుంది, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ దీనిని ఉత్తర పినాకిని అని కూడా అంటారు. సో 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది నదులు మరియు వాటి ఉపనదులను పరిశీలించండి. కింద కొన్ని నదులు ఇచ్చారు. సో వాటి ఉపనదులను సరైన జంటలు ఏవి అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు చూద్దాం. మహానదికి ఉపనదులు హస్టేవ్, టెల్, ఓంగ్, సో ఇవి కరెక్టే. నెక్స్ట్ గోదావరికి ఇంద్రావతి, మంజీరా, ప్రాణహిత, సో ఇవి కరెక్టే. నెక్స్ట్ కృష్ణ, భీమా, తుంగభద్ర, సో ఇవి ఉపనదులు, కరెక్టే. నెక్స్ట్ కావేరి కబిని, భవానీ, అమరావతి, సో ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ అనేవి అన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది నదులలో ఏ నది పూర్తిగా ఒడిశా రాష్ట్రంలో ప్రవహిస్తుంది? పూర్తిగా వేరే రాష్ట్రాల గుండా ప్రవహించకుండా ఓన్లీ ఒడిశా రాష్ట్రంలో ప్రవహించే నది అంటే ఋషికుల్య. ఋషికుల్య అనేది ఒడిశాలోనే ఉద్భవించి ఒడిశాలోనే ప్రవహించి బెంగాల్లో కలుస్తుంది. మిగతా నదులు అన్నీ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది నదులను ఉద్భవించే ప్రదేశాలతో సరిపోల్చండి. అంటే కింద కొన్ని నదుల పేర్లు ఇచ్చారు, అవి ఎక్కడ ఉద్భవిస్తాయి అనేసి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలో సరైన క్రమం ఏది అంటే ఇండస్ అనేది బొఖార్చు, సో ఇది కరెక్టే. నెక్స్ట్ జీలం, వేరింగ్ స్ప్రింగ్, ఇది కరెక్టే. నెక్స్ట్ చీనాబ్ అనేది బరాలాచా పాస్, సో ఇది కరెక్టే. సో రవి అనేది రోహ్తాంగ్ పాస్, ఇక్కడ ఇచ్చినవన్నీ ఆప్షన్స్ అన్ని సరైన క్రమంలోనే ఉన్నాయి. నెక్స్ట్ జీలం నది గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. జీలం నది జమ్మూ కాశ్మీర్ లోని వేరివాగ్ సరస్సు నుంచి ఉద్భవిస్తుంది, సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది ఓలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. జీలం ఇండస్ వ్యవస్థలో తూర్పు ఉన్న నది, సో ఇది తప్పు. ఇది ఓలార్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. తూర్పున ఉన్న నది సట్లేజ్, జీలం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. కింది నదుల్లో ఏవి లడక్ ప్రాంతం గుండా ప్రవహిస్తాయి అంటే లడక్ ప్రాంతం గుండా ప్రవహించే నది ఇండస్. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టును మీరు ఇంకా ఎక్కువగా లోతుగా నేర్చుకోవాలనుకుంటే ఇవే టాపిక్ పైన ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుండి శ్రీ విశ్వ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. సో ఇక మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది అంటే తూర్పు మరియు ఉత్తర అర్ధగోళంలో ఉంది. భారతదేశం పూర్తిగా తూర్పు మరియు ఉత్తర అర్ధగోళాలలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క అక్షాంశ విస్తీర్ణం ఎంత అంటే 8 degrees 4 నార్త్ టు 37 degrees 6 నార్త్. నెక్స్ట్ భారతదేశం యొక్క అక్షాంశ విస్తీర్ణం 8 degree 4 నార్త్ నుండి 37.6
నార్త్ వరకు ఉంది. ఇది దక్షిణంలో ఉండే ఉష్ణమండల వాతావరణం నుండి ఉత్తరంలో సమశీతోష్ణ వాతావరణం వరకు ప్రభావం చూపుతుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క రేఖాంశ విస్తీర్ణం ఎంత అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక మధ్యాహ్న రేఖగా ఏ రేఖాంశాన్ని పరిగణిస్తారు అంటే 82 డిగ్రీ 30 ఈస్ట్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, భారతదేశం మొత్తం భూభాగం ఎంత అంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అయితే ఎగ్జామ్స్లో అడిగారు. భారతదేశం మొత్తం భూభాగం ఎంత అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్, భారతదేశంలో పూర్తిగా ఏ అర్ధగోళాల్లో ఉంది అంటే నార్థన్ మరియు ఈస్టర్న్, అంటే ఉత్తర మరియు తూర్పు అర్ధగోళాల్లో ఉంది. భూభాగ పరిమాణంలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే 7th ప్లేస్లో ఉంది. ఎన్సిఈఆర్టీ ప్రకారం భారతదేశం 7వ అతిపెద్ద దేశం. నెక్స్ట్, ద్వీపాలు సహా భారత తీరరేఖ పొడవు ఎంత అంటే 7516.6 కిలోమీటర్స్. భూభాగం అండమాన్ అండ్ నికోబార్ అలాగే లక్షద్వీప్ తీరాలు అన్నీ కలిపి. నెక్స్ట్, కర్కాటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క అతి దక్షిణ బిందువు ఏది అంటే ఇందిరా పాయింట్, గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఉంది. 2004 సునామీలో మునిగిపోయింది. నెక్స్ట్, భారత ప్రధాన భూభాగం యొక్క అతి దక్షిణ బిందువు ఏది అంటే కన్యాకుమారి మరియు కేప్ కొమారియన్. భారత ప్రధాన భూభాగం యొక్క అతి దక్షిణ బిందువు. నార్మల్గా దక్షిణ బిందువు అంటే ఇందిరా పాయింట్. భారత ప్రధాన భూభాగం యొక్క అతి దక్షిణ బిందువు అంటే కన్యాకుమారి అండ్ కేప్ కొమారియన్. కన్యాకుమారికి కేప్ కొమారియన్ అనే పేరు కూడా ఉంది, సో సేమ్ అదే పేరు. నెక్స్ట్, భారతదేశం యొక్క అతి ఉత్తర బిందువు ఇందిరా కోల్. ఉత్తర బిందువు వచ్చేసి ఇందిరా కోల్. జమ్మూ కాశ్మీర్లోని కారాకోరం పర్వత శ్రేణిలో ఇందిరా కోల్ ఉంది. అతి ఉత్తర బిందువు అంటే. అతి దక్షిణ బిందువు అంటే కన్యాకుమారి. నార్మల్గా దక్షిణ బిందువు అంటే ఇందిరా పాయింట్. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశం ఎంత శాతం ఉంది అంటే భూభాగంలో ఎంత శాతం ప్రపంచం మొత్తంలో అంటే 2.4%. నెక్స్ట్, భారతదేశం సరిహద్దు మొత్తం పొడవు, భూ సరిహద్దు యొక్క మొత్తం పొడవు అంటే 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశం యొక్క భూ సరిహద్దు అనేది 7 దేశాలను తాకుతుంది. అవి ఏవి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, భారతదేశం పడమర వైపు ఏ సముద్రం ఉంది అంటే అరేబియన్ సీ. పశ్చిమాన ఉన్న సముద్రం అరేబియన్ సీ. భారతదేశం పడమర వైపు అరేబియా ద్వీపకల్పం మధ్యలో అరేబియా సముద్రం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం దక్షిణం వైపు ఏ సముద్రం ఉంది అంటే ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అనేది భారతదేశం యొక్క దక్షిణం వైపు ఉంది. భారతదేశం పేరు మీద ఒక మహాసముద్రం ఉన్న ఏకైక దేశం. భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశం ఏది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది భారతదేశం మధ్య భాగం గుండా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నదిని వృద్ధగంగా అని పిలుస్తారు అంటే గోదావరి. సో ఇది చాలా చోట్ల అయితే అడిగారు, ఇది గుర్తుపెట్టుకోండి. గోదావరిని వృద్ధగంగా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క అతి తూర్పు రేఖాంశం ఎంత అంటే ఆప్షన్ ఏ 97 degrees 25 ఈస్ట్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, భారతదేశం యొక్క అతి పడమర రేఖాంశం ఎంత అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. గుజరాత్కు సుమారు 1600 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భూభాగ పరిమాణంలో భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. భూభాగం పరంగా అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్ సుమారు 3,42,239 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించుకున్న భారతదేశం ఉనికి మరియు విస్తీర్ణం అనే టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవే. సో ఈ పీడిఎఫ్లోని ప్రతి పాయింట్ మీరు ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. సో మీకు పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారంటే మీకు ఈ పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మరిన్ని వివరాల కోసం అండ్ అలాగే ఆన్లైన్ టెస్టుల కోసం మా యాప్ శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.